ఇక్కడ చూడండి, మనం వచ్చేసి గణితము చూస్తూ ఉన్నాము. 1వ తరగతికి ఆకారాలు రూపాలు. ఇక్కడ చూడండి, పడవ, మనం వచ్చేసి ఒక సముద్రం కనిపిస్తూ ఉంది. తర్వాత వచ్చేసి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి, పక్షులు కనిపిస్తూ ఉంది, పడవ, ఓడ ఓడ కనిపిస్తూ ఉంది, చేపలు కనిపిస్తూ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు, బంతితో ఆడుకుంటున్నారు. తర్వాత వచ్చేసి గాలిపటం ఎగరేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మట్టిలో ఆడుకుంటూ ఉన్నారు. జాలర్ వచ్చేసి వలని చేపలు పట్టుకుని వస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ఆవిడ వచ్చేసి చేపలు అమ్ముతూ ఉంది. రకరకాలైనటువంటి ఆకారాలు, రకరకాలైనటువంటి రూపాలని మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, పైన కింద. ఇక్కడ వచ్చేసి ఒక పాప వచ్చేసి మెట్లు ఎక్కింది. ఏది పైన ఉంది, ఏది కింద ఉంది? ఇక్కడ వచ్చేసి ఒక పాప వచ్చేసి పైన నిల్చుకొని ఉంది, అమ్మాయి వచ్చేసి పైన నిల్చుకొని ఉంది. అమ్మాయి వచ్చేసి పైన ఉంది, కింద వచ్చేసి అబ్బాయి ఉన్నాడు. ఎవరు కింద, ఎవరు పైన అనేటువంటిది చూడండి. ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ఒక అమ్మాయి ఉంది, కింద వచ్చేసి ఒక అబ్బాయి ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంది, చెట్టు పైన వచ్చేసి కోత ఎక్కున్నది. ఒక కొబ్బరి చెట్టు పైన కోత ఎక్కున్నది. ఏది పైన ఉంది, ఏది కింద ఉంది? కింద వచ్చేసి కుక్క ఉంది, సో కుక్క పిల్ల ఉంది. సో ఇక్కడ పైన వచ్చేసి కోతి కూర్చొని ఉంది చెట్టు పైన, కింద వచ్చేసి కుక్క కూర్చొని ఉందన్నమాట. తర్వాత ఇక్కడ లోపల వెలుపల అనేటువంటిది చూడండి. ఇంటి వెలుపల పిల్లి ఉంది చూడండి, ఇంటి లోపల ఎలుక ఉంది. సో పిల్లి వచ్చేసి బయట ఉందన్నమాట, లోపల వచ్చేసి ఎలుక ఉంది. ఆకలిగా ఉంది, వెలుపల ఏదీ లేదు, లోపల ఏమైనా ఉందా అని ఎతుకుతూ ఉందన్నమాట ఈ యొక్క పెళ్ళి. ఆహా, లోపల నుంచి విందు అని చెప్పేసి లోపల వచ్చేసి ఇక్కడ తినడానికి ఇక్కడ ఎలుక వచ్చి కూర్చొని ఉంది. ఇక్కడ పిల్లి తొంగి చూసింది, నువ్వు లోపల ఉన్నావా అని చెప్పేసి. ఎలుక అంటే పిల్లికి చాలా ఇష్టం అనమాట. సో ఎలుకని తినేదానికోసంగా అక్కడ తొంగి చూసింది అనమాట. అయ్యో, వెలుపలకు వెళ్ళడం ఎలా, నేను బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే పిల్లి నన్ను తినేస్తుందని చెప్పేసి భయపడుతూ ఉందన్నమాట ఎలుక. లోపలికి వెళ్ళిపోయావా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది పిల్లి. దాన్ని పట్టుకునే దానికోసం ఉరికింది అని లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత లోపల లేదే, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి తొంగి చూసిందనమాట. ఆ యొక్క పిల్లి లోపలికి వెళ్ళింది. వెంటనే అక్కడ నుంచి రంధ్రం నుంచి బయటకు వచ్చేసిందనమాట. లోపల లేదే, ఎక్కడికి వెళ్ళింది? నేను వెలుపల ఉన్నాను, నాలాగా నువ్వు వెలుపల రాలేవు అని చెప్పేసి ఆ యొక్క రంధ్రం నుంచి బయటకు వచ్చేసిందనమాట ఎలుక. ఇక్కడ చూడండి, దగ్గర దూరము. దగ్గర అంటే మనకు పక్కన ఉండేటువంటి దాన్ని దగ్గర అని అంటాము. దూరం అంటే చాలా దూరంగా ఉండేదాన్ని. స్తంభానికి దగ్గరగా ఉండేటువంటి ఆవు ఏది? ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఒక నల్లపు తెలుపు ఉన్నటువంటి ఆవు వచ్చేసి చారలు ఉన్నటువంటి ఆవు వచ్చేసి పక్కన ఉన్న స్తంభానికి పక్కన ఉన్నది. స్తంభానికి దూరంగా ఉన్నటువంటి ఆవు తెల్ల ఆవు బయట ఉన్నదని దూరంగా ఉన్నది. చెట్టుకు దూరంగా ఉన్నటువంటి అమ్మాయి ఎవరు? ఇటు సైడు లాస్ట్లో నిల్చుకొని ఉంది. చెట్టు పక్కన ఉన్నటువంటి అమ్మాయి ఇటు సైడు ఉంది చూడండి. సో ఈ విధంగా చెట్టుకి దూరము దగ్గర అనేటువంటిది మనము నేర్చుకున్నాము. బయట లోపల అనేటువంటి నేర్చుకున్నాము. పైన కింద అనేటువంటిది కూడా నేర్చుకున్నాము. చూడండి, చాలా దగ్గరగా, చాలా దూరంగా. ఇక్కడ వచ్చేసి అమ్మాయి వచ్చేసి చాలా దగ్గరగా కొళాయి దగ్గర పట్టుకొని కుండలో బిందెలో వచ్చేసి నీళ్లు పడుతూ ఉంది. కుళాయికి చాలా దగ్గరగా నిలబడి ఉండేది ఎవరు? అమ్మాయి వచ్చేసి నిలబడి ఉంది. దూరంగా ఉండేది ఎవరు? ఒక అబ్బాయి నిల్చుకుని ఉన్నాడు అనమాట. బస్సుకు చాలా దూరంలో పరిగెత్తి వచ్చేది ఎవరు? ఒక అమ్మాయి వచ్చేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది వెనక నుంచి. కానీ ఇక్కడ బస్సులో వచ్చేసి పిల్లలు ఎక్కేస్తున్నారనమాట, ఆల్రెడీ ఎక్కేస్తున్నారు. సో బస్సు లోపల చాలామంది ఉన్నారనమాట. దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మగపిల్లలు, ఆడపిల్ల దూరంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. చూడండి, ఒకేలాగా ఉన్నటువంటి వస్తువులకు గీత గీసి కలపండి. ఇక్కడ చూడండి, బంతి ఒకే విధంగా ఉంది. బంతి ఉంది, రబ్బర్ ఉంది, పెన్సిల్ ఉంది. సో బంతి రెండు దగ్గరలు ఇచ్చున్నారు కాబట్టి దానికి మీరు జతపరచండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి షార్ప్నర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ షార్ప్నర్ వచ్చేసి మీరు జత చేయండి. ఇది మైసూర్ పాక్. ఇది మైసూర్ పాక్ని మీరు జతపరచండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్కి వచ్చేసి జతపరచండి. తర్వాత క్యాండిల్కి వచ్చేసి జతపరచండి. సేమ్ ఒకే విధంగా ఉండేటువంటి వాటికి జతపరచండి. తర్వాత ఇక్కడ చూడండి, ఒకే ఆకారంలో ఉన్నటువంటి వస్తువులని గీత గీసి కలపండి. ఇక్కడ చూడండి, ఒకే ఆకారంలో ఉన్నటువంటిది ఏంటి? బంతి. ఇక్కడ ఉన్నటువంటి ఇంకో బంతి, పసుపు బంతి ఉంది చూడండి. తర్వాత బాటిల్కి వచ్చేసి మీరు జతపరచండి. తర్వాత వచ్చేసి ఇదే విధమైనటువంటి పెట్టి ఉన్నటువంటిది లాస్ట్లో ఉంది చూడండి, దానికి కలపండి. తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి కోన్ షేప్లో
ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ చిచ్చుబుడ్డి ఉంది చూడండి, దానికి కలపండి. క్యాప్కి వచ్చేసి చిచ్చుబుడ్డితో కలపండి. ఇక్కడ చూడండి గోళము సమతలము, ఇక్కడ ఉన్నటువంటి గోళంగా ఉన్నదాన్ని ఏం చేయాలా, టిక్కు కొట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి మధ్యలో ఉన్నటువంటి గోళంగా ఉంది, రౌండ్గా ఉంది, దానికి టిక్ కొట్టాము. సమతలంగా ఉన్నటువంటి దాన్ని టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సమతలంగా ఉండేటువంటి మధ్యలో ఉంది చూడండి క్యారమ్ బోర్డు, దానికి టిక్ కొట్టండి. తర్వాత వచ్చేసి గోళంగా ఉన్నటువంటి దాన్ని చేయండి. గోళంగా ఉన్నటువంటిది ఏంటి, బంతి, దానికి టిక్ కొట్టండి. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గీతల్ని గీయండి. ఈ విధంగా గీతల్ని గీయండి ఆ యొక్క వాటిల్లో వచ్చేసి ఖాళీగా ఉన్నటువంటి పేజీలో. తర్వాత వచ్చేసి వస్తువులతో ఆకారాన్ని గీయండి. ఇక్కడ వచ్చేసి రూపాయి బిళ్ళతో ఒక గీయండి. తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ని పెట్టుకొని ఒక గీత గీయండి. తర్వాత రబ్బరు, ఇదే విధంగా రబ్బర్ని గీయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ముక్కోణం షేప్లో ఉంది, దాన్ని కూడా వచ్చేసి మీరు గీయండి. తర్వాత డైస్ని గీయండి. ఇక్కడ ఆకారాలను జతపరచండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి త్రిగుణం ఏ విధమైనటువంటి ఆకారం ఉందో దానికి కరెక్ట్గా మీరు చూసి రంగులు కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నటువంటి వాటికి జతపరచండి. తర్వాత వీటికి వచ్చేసి రంగులు వేసి ఆనందించండి. వీటికి రంగులు వేయండి.